హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గోదావరి ఫ్యామిలీ. ఫ్రెండ్స్, మనం ఈరోజు వెరైటీగా ఫిష్ బిర్యానీ చేద్దాం. చికెన్ మటన్ కంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ కూడాను. ఇంట్లోనే చాలా ఈజీ. ఒక్కసారి ఈ బిర్యానీ చేసి తిన్నామంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. అంత యమ్మీ యమ్మీ టేస్టీ. ఎలా చేయాలో చూసేద్దాం. ఇప్పుడు ఫిష్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా ఫ్రెండ్స్? వచ్చేయండి. మొదటిగా ఫిష్లు బాగా కడుక్కొని ఉంచుకుందాం. 2 గ్లాసులు బియ్యం నానబెట్టుకొని ఉంచుకుందాం. ఇలా పక్కన పెట్టుకొని తర్వాత మసాలా పౌడర్కి ఇలాచి, మిరియాలు, లవంగాలు, ధనియాలు, దాల్చిన చెక్క, కొంచెం జీలకర్ర, ఒక బిర్యానీ ఆకు, ఇలా ఇవన్నీ కూడా తీసుకొని మనం మసాలా పౌడర్కి పక్కన పెట్టుకుందాం. తర్వాత రైస్ వండటానికి మనం మసాలా సామాన్లు తీసుకుందాం. మిరియాలు, అనాస పువ్వు, బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గలు, లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క, జాపత్రి, షాజీరా, ఇలా ఇవన్నీ కూడా తీసుకొని మనం ప్లేట్లో పక్కన పెట్టేసుకుందాం. ఇలా ఇవన్నీ కూడా మసాలాలన్నీ కూడా తీసుకున్న తర్వాత కొంచెం జీడిపప్పు, తర్వాత కొంచెం పుదీనా, కొత్తిమీర, 2 ఉల్లిపాయలు కట్ చేసుకొని ఉంచుకుందాం. తర్వాత పచ్చిమిర్చి, టమాటో. ఇప్పుడు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ లేకుండా అలా మసాలాలన్నీ కూడా వేసేసుకొని మనం అదే ముందు పౌడర్ కోసం తీసుకొని పక్కన పెట్టుకున్నాము కదా, అవి వేసుకొని అలా దోరగా వేయించుకుందాం. ఇలా వేయించుకొని ఇవన్నీ కూడా బాగా దోరగా వేయించడానికి గల కారణం ఏంటంటే బిర్యానీ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇలా దోరగా వేగిన తర్వాత మిక్సీలో తీసుకొని మిక్సీ పట్టుకొని మనం పౌడర్ని పక్కన పెట్టేసుకుందాం. తర్వాత ముక్కలు తీసుకొని అందులో కొంచెం కారం వేసుకున్న తర్వాత కొంచెం సాల్టు, తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్న తర్వాత కొంచెం చిటికెడు ఫుడ్ కలర్ ఇలా వేసుకున్న తర్వాత 1/2 స్పూను ఫిష్ మసాలా పౌడర్, అది మన ఇంట్లో ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. అవన్నీ కూడా వేసుకున్న తర్వాత మనం చేత్తో బాగా ముక్కలకి పట్టేలా మ్యాగ్నేట్ చేసుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకొని ముక్కలన్నీ కూడా దూరగా బాగా లైట్గా ఒక గోల్డెన్ కలర్ కాకుండా ఒక 60% ఉడికేలా మనం వేయించుకుందాం. ఇలా చూడండి వేస్తున్నాను. ఇలా వేసుకొని మొత్తం అన్నీ కూడా ముక్కలన్నీ కూడా బాగా వేయించేసుకుందాం. అటు ఇటు కూడా బాగా కాల్చుకుంటూ వేయించుకుందాం. ఇలా వేయించుకుంటే చాలా క్రిస్పీగా పీస్ అంతా కూడా చాలా బాగుంటుంది. ఫిష్ కాబట్టి ఫిష్ కూడా విరిగిపోకుండా మనం బాగా నీట్గా కూడా తీసుకుందాం. ఇలా తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇలా ఈ ముక్కలన్నీ కూడా వేయించేసుకొని మనం పక్కన పెట్టేసుకుందాం. ముక్కలన్నీ కూడా వేయించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మనం ఇదే ఆయిల్, మనం ముక్కలు వేయించిన ఆయిల్ వేసుకొని బిర్యానీ చేసుకుందాం, చాలా బాగుంటుంది. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు వేసుకొని బాగా వేయించుకుందాం. ఇలా వేయించుకొని ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలిపెట్టుకుంటూ ఉల్లిపాయలన్నీ కూడా దూరగా వేయించుకుందాం. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో ఒక 4-3 పచ్చిమిర్చి వేసుకొని బాగా దూరగా వేయించుకుందాం. మొత్తం ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చి అన్నీ కూడా బాగా లైట్గా వేయించుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా దూరగా వేయించుకుందాం. తర్వాత ఇందులో మనం కొంచెం కారం, 1 స్పూన్ కారం వేసుకుందాం. 1 స్పూన్ కారం వేసుకొని బాగా కలిపెట్టేసుకొని చూడండి ఫ్రెండ్స్. తర్వాత కొంచెం సాల్ట్, ఓన్లీ ఈ పీసులకి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. ఇందాక ఆల్రెడీ పీసుల్లో వేసుకున్నాను కాబట్టి ఓన్లీ ఈ ఉల్లిపాయలకు తగ్గ మనం సాల్ట్ వేసుకుందాం. తర్వాత చూడండి ఫ్రెండ్స్, నేను వేయించుకొని ఉంచుకున్నాను కదా మసాలా పౌడర్ చేసి, ఆ మసాలా పౌడర్ లేయర్ల కింద వేసుకుందాం. ఒక 2 స్పూన్లు వేసుకున్నాను. తర్వాత టమాటాలన్నీ కూడా ఒక 4-5 టమాటాలు పేస్ట్ చేసుకొని మనం ఇందులో ఇలా వేసేసుకుందాం. ఇలా వేసేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకుందాం. టమాటా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకొని ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో కొంచెం చూడండి ఫ్రెండ్స్, ఇలా వేయించిన తర్వాత కొంచెం పుదీనా వేసుకుందాం. చూడండి వేస్తున్నాను. పుదీనా వేసుకొని బాగా కలబెట్టేసుకుందాం. పుదీనా అంతా కూడా బాగా ఇందులో బాగా వేయించుకొని తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా ఇది కూడా బాగా దూరగా వేయించుకుందాం.
ఇలా మొత్తం టమాటా పేస్టు ఇవన్నీ కూడా ఉల్లిపాయలు అంతా కూడా బాగా వేగిన తర్వాత కొంచెం చిటికెడు ఫుడ్ కలర్ వేసుకుందాం. చిటికెడు ఫుడ్ కలర్ వేసుకున్న తర్వాత బాగా ఇది కూడా ఫుడ్ కలర్ మొత్తం అంతా కూడా పేస్ట్కి మొత్తం పట్టిన తర్వాత కొంచెం ఇందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకుంది. నెయ్యి అంతా కూడా బాగా కరిగిన తర్వాత మనం ఇప్పుడు వేపుకొని ఉంచుకున్నాం కదా ఆ ముక్కలన్నీ కూడా ఇలా ఈ పెనంలో లైన్గా అన్నీ కూడా వేసేసుకొని అలా దూరగా వేయించుకుందాం. చూడండి ఫ్రెండ్స్, నేను అన్నీ కూడా ఇలా వేస్తున్నాను. ఇలా ఇవన్నీ కూడా వేసుకొని అటు ఇటు కూడా మసాలాలన్నీ పట్టేలాగా అటు ఇటు తిప్పుకుంటూ కలిపెట్టుకుంటూ మనం లైట్గా ముక్క ఇరిగిపోకుండా అటు ఇటు తిప్పుకుంటూ కలిపెట్టుకుంటూ ఒక 2 నిమిషాలు బాగా వేయించుకుందాం. ఇలా వేయించుకోవడానికి గల కారణం ఏంటంటే ముక్క అంతా కూడా చాలా యమ్మీ టేస్ట్తో ఉంటుంది. అందుకని ఇలా వేయించుకుని మనం బాగా ఒక 2 నిమిషాలు బాగా ఉడికించుకుందాం. ఇలా ఉడికించుకున్న తర్వాత మనం దింపేసుకొని పక్కన పెట్టేసుకుందాం. చూడండి, నేను పెట్టేస్తున్నాను. 1 నిమిషం పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం బిర్యానీ వండుకోవడానికి ఒక కళాయి పెట్టుకొని స్టవ్ మీద ఒక స్పూన్ నెయ్యి వేసుకొని నూనె మనం ముక్కలు వేయించుకొని ఉంచుకున్నాం కదా ఆ నూనె ఉంది కదా ఆ నూనె వేసుకొని ఒక 2-3 స్పూన్లు నూనె వేసుకొని బిర్యానీ మసాలా సామాన్లన్నీ కూడా ఇందులో వేసుకొని బాగా వేయించేసుకుంటాం. దూరగా లైట్గా అంతా కూడా బాగా వేయించుకొని ఇలా వేయించుకున్న తర్వాత అటు ఇటు కూడా ఆకులన్నీ కూడా బాగా ఉడికేలా వేయించుకున్నాం. ఇప్పుడు ఇందులో ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసుకొని ఒక 2 రెమ్మలు కరివేపాకు వేసుకొని బాగా దూరగా వేయించుకుందాం. ఇలా వేయించుకున్న తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొన్ని జీడిపప్పు పలుకులు వేసుకొని బాగా దూరగా వేయించుకుందాం. ఆ ఉల్లిపాయ మసాలాలన్నీ కూడా బాగా వేయించుకొని తర్వాత కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసుకొని బాగా వేయించుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్, వేయించిన తర్వాత వాటర్ వేసేసుకుందాం. మనం రైస్కి 2 గ్లాసులు రైస్ తీసుకుంటే ఒక 3 గ్లాసుల వాటర్ వేసుకుందాం. రైస్ ముందుగా నానబెట్టుకొని ఉంచుకున్నాం కాబట్టి తక్కువ వాటర్ వేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో మనం నానబెట్టుకున్న రైస్ వేసేసుకొని మనం అదంతా కూడా బాగా ఉడుకుతున్నప్పుడు ఇందులోనే కొంచెం సాల్ట్ వేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఈ రైస్ ఉడుకుతున్నప్పుడు సాల్ట్ వేసుకున్న తర్వాత ఇలా ఉడుకుతున్నప్పుడు మనం ఈ పైన ఉంది కదా పుదీనా కొత్తిమీర ఈ మసాలా సామాన్లు అన్నీ కూడా ఇలా గరిటతో తీసుకొని మనం పక్కన పెట్టుకుందాం. ఇలా ఎందుకంటే మొత్తం మసాలా ఫ్లేవర్ అంతా కూడా ఆ వాటర్లో ఎలాగో దిగేస్తుంది కాబట్టి ఆ రైస్కి పట్టేస్తుంది. అందుకని తీసుకుని మనం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు రైస్ దగ్గరికి ఇమిడిపోతుంది. చూడండి, ఇలా దగ్గరికి ఉడికిన తర్వాత ఇలా దగ్గరికి అంతా ఉడికిన తర్వాత మనం పక్కన ఉంచుకున్నాం కదా కర్రీ చేసుకొని ముక్కలతో పాటు ఫిష్ ముక్కలు తీసుకొని మనం ఒక బేసిన్ తీసుకొని ఆ బేసిన్లో ఆ ముక్కలన్నీ కూడా బాగా సర్దుకుంటూ అన్ని పక్కల అన్ని విధాలుగా అన్ని ముక్కలు కూడా వేసుకుంటూ మనం అన్నీ కూడా లైన్గా సర్దుకుంటూ బేసిన్కి నై పాముకొని అన్నీ కూడా అలా సర్దేసుకున్న తర్వాత ఇందులో ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఆ గ్రేవీ ఉంటుంది కదా ఆ గ్రేవీ కూడా మొత్తం అంతా కూడా వేసుకున్న తర్వాత ఈ రైస్ ఉంది కదా ఉడుకుతున్న రైసు ఆ రైస్ తీసుకొని మనం అందులో కొంచెంగా లేయర్ల కింద పైన అటు అంతా కూడా వేసుకుందాం. ఇలాగ చూడండి ఫ్రెండ్స్, నేను వేస్తున్నాను. ఇలా వేయడం వల్ల రైస్ అంతా కూడా ముక్కలు అలా తడిగా ఉండడం వల్ల మనం దమ్ పెట్టేటప్పుడు ఆ తడంతా కూడా పోతుంది. అదేవిధంగా చూడండి, నేను ఇలా వేస్తున్నాను. ఇలా వేసేసుకొని మొత్తం అంతా కూడా ఇలా వేసేసుకున్న తర్వాత ఈ ఉన్న ముక్కలన్నీ కూడా పైన మనం అన్నీ కూడా అప్లై చేసేసుకొని వేసేసుకున్నాం. చూడండి, ఇలా వేసేస్తాను. ఇలా వేసుకున్న తర్వాత దీని మీద మనం కొంచెం కొత్తిమీర మరియు పుదీనా వేసుకొని మొత్తం అంతా కూడా బాగా గార్నిష్ చేసేసుకున్నాం. ఇలా గార్నిష్ చేసుకున్న తర్వాత కొంచెం జీడిపప్పు బాగా వేయించుకొని ఉంచుకున్నాం కదా ఆ జీడిపప్పు కూడా వేసేసుకొని మనం అంతా కూడా వేసుకున్న తర్వాత కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ వేసుకుందాం. ఎల్లో ఫుడ్ కలర్ వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని మనం దమ్ పెట్టేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా మొత్తం అంతా కూడా గార్నిష్ చేసేసుకొని దమ్ పెట్టేసుకుందాం. ఇలా దమ్ పెట్టేసుకొని ఫుల్ ఫ్లేమ్లో దమ్ పెట్టేసుకుంటే ఒక 10 నిమిషాల తర్వాత రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, దమ్ బిర్యానీ, ఫిష్ దమ్ బిర్యానీ చాలా యమ్మీ టేస్ట్తో ఉంది. ఒక్క ముక్క కూడా విడవకుండా వచ్చింది. చూడండి, చాలా బాగా వచ్చింది. చాలా టేస్టీగా ఉంది. దమ్ అలా వేడివేడిగా ప్లేట్లో వేసుకొని తింటుంటే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయాలనుకుంటున్నారా? అయితే ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. చికెన్ బిర్యానీ అండ్ మటన్ బిర్యానీ కంటే కూడా ఈ ఫిష్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంది. అదేవిధంగా ఈ వీడియో లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.